ఇటీవల కొంతమంది మహిళలు ప్రకృతి వ్యవసాయంలో ట్రైనింగ్ పొంది ఆదర్శ రైతులుగా మారారు. ఓ మహిళ ఆవు మూత్రంతో కషాయాలు తయారు చేసి వాటిని సేంద్రియ ఎరువులుగా వాడుతూ అమ్ముతూ సాగు చేస్తోంది. మరో మహిళ 6 ఎకరాల కొబ్బరిలో అంతర పంటలను సాగు చేస్తోంది. ఇంకో మహిళ పాడి పశువులతో పాటు కోళ్ల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతూ ఆదర్శ మహిళా రైతులుగా నిలుస్తున్నారు. ఇంతకీ వారెవరు, ఎలాంటి సాగు చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. మన దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. చేసేవారికి అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సరైన స్కిల్ ఉన్న యువత దొరకడం కష్టమైపోతుంది. అలాగే వ్యవసాయంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే తగిన ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తున్నారు అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం సుందరయ్యపేట గ్రామం మహిళలు. ఇక్కడి మహిళలు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలు అనేక మంది రైతులకు స్ఫూర్తినిస్తున్నాయి. వీరి దిగుబడులు కొనడానికి వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రకృతిని కాపాడుతూ ఆరోగ్యకరమైన పంట దిగుబడుల సాగులో వీరు సాధించిన అనుభవం ఇతరులకు పాఠంగా మారింది. ప్రకృతి వ్యవసాయ వనరులు కేంద్రం పెట్టుకొని నా విలేజ్లో అందరికీ కూడా కషాయాలు, ద్రవణాలు రైతులు వచ్చి ఆర్డర్ ప్రకారంగా తీసుకొని వాడడం జరిగేదండి. గత 3 నెలల క్రితం నేను ద్వారకా తిరుమలలో నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. జిల్లా మొత్తానికి ఇప్పుడు కషాయాలన్నీ నేను అందజేయడం జరుగుతుందండి. నేమాస్త్రం, ద్రవజీవామృతం ఇలాంటివి తయారు చేయడానికి ఫోన్ చేస్తున్నారండి. ఆర్డర్ ప్రకారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తయారు చేయడం జరుగుతుందండి. సీడు వచ్చేసండి మేమే వాళ్ళకి ఇస్తామండి. మనం సొంతంగా తయారు చేసుకుంటామండి. దేశీ రక విత్తనాలు తీసుకొని మేము తయారు చేసుకొని ఆర్డిఎస్ విత్తనాలు కానీ పిఎండిఎస్ విత్తనాలు కానివ్వండి మేము తయారు చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. మా రైతులకి వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర మేమే కొనుక్కుంటామండి. కొనుక్కొని అలాగా మేము సీడ్ని డెవలప్మెంట్ అనేది చేసుకుంటున్నామండి. ఇప్పుడు రానున్నదండి పిఎండిఎస్ విత్తనాలు 30 రకాల విత్తనాలు వేయాలండి. మేము ప్రజెంటు పండించిన కూరగాయలండి, రైతులు ఆకుకూరలు పండిస్తామండి. ముల్లంగి, బీట్రూటు, క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా ఒక 30 రకాల పంటలు వచ్చేటట్టు ఏటీఎం మోడల్గా మా కేడర్ మేము పండిస్తూ మా మోడల్ చూసి మా రైతు కూడా మారేటట్టు మేము అలా తయారు చేపిస్తున్నామండి. కూరగాయల్లో కూడా టమాటో, వంగ, మిర్చి, ఉల్లి ఇలాంటివన్నీ పండించడం జరుగుతుందండి. జీడు మామిడి అండి, నెక్స్ట్ జీడు మామిడి కూడా వేస్తామండి. వరి పొలాలు, రాగులండి, రాగులు కూడా బాగా వేస్తారు మా వాళ్ళు. పప్పు దినుసుల్లోని పెసలు, మినువులు, బొబ్బర్లు, గంట్లు, సోళ్ళు ఇలాంటివన్నీ కూడా బాగా పండిస్తామండి. ఆ పండించిన కూరగాయలని పట్టుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం పట్టుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైనా అఫీషియల్ ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా మా ప్రకృతిక వ్యవసాయంగా పండించిన కూరగాయలన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి. దీర్ఘకాలిక తోటల్లో వివిధ రకాల కూరగాయలతో పాటు పండ్ల తోటల పెంపకాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ సాగు పద్ధతిలో భూమిపైన జీవ వైవిధ్యం, భూమి లోపల రకరకాల వేరు వ్యవస్థల ద్వారా అనేక రకాల సూక్ష్మ జీవులు ఉత్పన్నమవుతాయని, తద్వారా మొక్కకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందే విధంగా చక్కటి పద్ధతులను మహిళా రైతులు అవలంబిస్తున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, అధిక దిగుబడులను సాధిస్తున్నారు. 6 ఎకరాలు కోకోనట్ పండిస్తున్నాము. అందులో 3 సంవత్సరాల నుంచి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళు ఆర్గానిక్ పద్ధతుల్లోని పంటలు వేయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే సొరకాయ, వంకాయ, టమాటా, మిరప, మిర్చి, ఈ తీగజాతులు ఇటువంటివి మేము వేసుకుంటున్నాము. 365 రోజులు కిచెన్ గార్డెన్ కింద వేసుకుంటున్నాము. అందులో కోకోనట్లో అంతర పంటల కింద పసుపు, అల్లము ఇవి కూడా వేసాము. దానికి సరిపడా ఆవుని కూడా కొనుక్కున్నాము, నాటు ఆవుని. ఆ మూత్రంతోనే మేము తయారు చేస్తున్నాము. చిరుధాన్యాలని 30 రకాలు వేసేవాళ్ళమండి. మేము బయటికి వెళ్ళి వేయకుండా ఆవుల మేతకి కూడా అదే కోసి వేసేవాళ్ళమి. అది పంట కూడా వచ్చేది. మా ఇంటికి వచ్చే వరకు ఇదంతా వారానికి ఒక 500 అయితే కానీ మా ఇంటికి వచ్చి సరిపోయేవి కాదు. అలాంటిది ఈ ఉపాయం తోసిన కాడి నుంచి మా ఇంటికి వచ్చి మొత్తం మిగిలింది. మళ్ళీ ఆవుని మేపుకోవడం వల్ల పాలుకొచ్చి మిగిలింది. అదే ఏ టయానికన్నా కూరగాయలు లేవు అన్న మాట అయితే మాకు ఇప్పుడు వరకు లేదు. మొదటగా మేము తినగా ఉన్నాయి కూడా కూరగాయలు తీసుకెళ్ళడం కలెక్టర్ ఆఫీస్లో వారానికి ఒకసారి అవి ఎలా ఉంటాయో తీసుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మడం కూడా ఎక్కువ ఖరీదు అయితే అమ్ముతున్నాం సార్. దానికి తగ్గ
ఫలితం అయితే మాకు కనిపించింది. ఇప్పుడు వరకు మేము కోకోనట్ వేసి ఇంత పంట తీయాలి, ఇంత చెయ్యాలన్న విషయం అయితే మాకు తెలియదు. వీళ్ళు వచ్చి చెప్పగానే భూమిని ఖాళీ లేకుండా ఇంత పంట పండించుకొని ఇలా తినడం వల్ల మా ఇంట్లోని ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నది. మా పిల్లలేటి మేమేటి అందరం ఆరోగ్యంగా ఉన్నాం. మేము 1 ఎకరా పొలంలో గడ్డి వేసుకొని 6 నాటావులు మేపుకోవడం జరుగుతుంది సార్. అది కూడా ఆర్గానిక్తోనే చేస్తున్నామండి. గడ్డికి పిండి వేయలేదండి. వాటితో వచ్చిన గడ్డిని తీసి ఆవులకి కోసేస్తున్నాం. పాలు కూడా లీటర్ 70 రూపాయలకి అమ్ముతున్నామండి. మిగిలినవి కొన్ని పాలు తీసుకొని మేము వెన్న తీసి నెయ్యి కూడా అమ్మడం జరుగుతుందండి. ఆవు మూత్రం ఆవు పేడ కూడా మేము కషాయాలకి ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు ఎకరా పొలంతో ఈ ఆవులు కోళ్ళు 4 రకాల కోళ్ళు మేపుతున్నామండి. ఒకటి తడికెల కోడి, ఒకటి చైనా కోడి, ఒకటి గిన్నె కోడి, నాటుకోళ్ళు మేపుతున్నామండి. దాంతో వచ్చిన ఆదాయం మాకు సరిపోతుందండి. ఈ ఆవులది ఆదాయం వేరేగా సరిపోతుందండి. కోళ్ళు కూడా కనీసం పెట్ట అయితే 1500 అమ్ముతున్నాం, పుంజ అయితే 2000 దాకా అమ్ముతున్నామండి. నాకు 1 అరెకరా పొలం ఉంది సార్. అరెకరా పొలంలోని అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవడం జరిగింది. అన్ని రకాలంటే సపోటా, అలాగే బొప్పాయి, పైనాపిల్, వాటర్ యాపిల్, జంబో నేరడి, జీడి, మామిడి, అలాగే 4-5 రకాల ఫ్రూట్స్ మొక్కలు అనేవి వేసుకున్నామండి. మా పద్ధతిలో మాకు ఏపీసీఎన్ఎఫ్ స్టాప్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుందండి. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిన స్టాప్ ఉన్నారండి, ఆర్వైఎస్ఎస్. ఆ స్టాప్ వాళ్ళు వచ్చి కషాయాలు, ద్రావణాలు ఎలా స్ప్రే చేయాలనేది చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు చెప్పినట్టుగానే మేము ఇక్కడ పండించడం జరుగుతుంది సార్. అలాగే జామకాయలు వచ్చేసి కేజీ 50 రూపాయలు బయట అమ్ముతున్నారండి. మా ప్రకృతి పద్ధతిలో పండించిన జామకాయలు కేజీ 70 రూపాయలు అనేది అమ్మడం జరుగుతుందండి. అలాగే ఇంకా కొన్ని అందుబాటులోకి రావాల్సినవి కూడా ఉన్నాయండి. అవి పూత దశలో ఉన్నాయి. వాటికి కోడిగుడ్డు నిమ్మద్రావణం అనేది స్ప్రే చేయమని ఇచ్చారు. అలాగే పుల్లటి మజ్జిగ కషాయం కూడా స్ప్రే చేసామండి. అవి చేయడం వల్ల పూత అనేది చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మేము ఇక్కడ వేసుకున్న ఫ్రూట్స్ మొక్కలు అరెకరంలో కూడా ఘనజీవామృతం వేసుకుంటాం. అలాగే కషాయాలు, ద్రావణాలు కొట్టే మేము ఇలా పండించుకుంటున్నాం సార్ అరెకరాలు. ఏదైనా కొత్త పంట గురించి విన్నప్పుడు సహజంగానే రైతుల మధ్యలో అనేక సందేహాలు నెలకొంటాయి. ఆ సందేహాలన్నింటికీ సరైన సమాధానాలు లభిస్తే అది మనకు తెలియని విదేశీ పంట అయినా సరే రైతుల మనసు గెలవగలుగుతుంది. అలాంటి పంటే చియా. దీనినే మనం సబ్జా గింజల పంట అంటాం. కర్ణాటకలో అధికంగా పండిస్తున్న ఈ చియాను ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో కొందరు రైతులు సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. చియా సీడ్స్, వీటినే సబ్జా గింజలు అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇవి తెలిసే ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నానబెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగు కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి తాగడం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది. చియా విత్తనాలలో ఫైబర్, విటమిన్ బి, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్లో వీటికి అధిక డిమాండ్. విదేశీ పంట అయిన దీన్ని ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉండటం, శ్రమ పెద్దగా లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆనేగుంట గ్రామ రైతులు కొంతమంది సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు. ఈ సీడ్స్ అనేది మేము ఒకటి కర్ణాటకలో పోయి చూసినాము. అందులో పట్టుకెళ్ళి 5 కిలోలు తెచ్చి 4 కిలోలు చల్లినాము 3 ఎకరాలకు. 1 ఎకరకు 1.25 కిలో, 1 కిలో పావు ఇత్తులు కలిపి 5 కిలోల ఉసుక తీసుకొని అందులో కలిపి చల్లినాము. చల్లిన తర్వాత నీళ్లు పెట్టినాం. ఆ మొలక 5 రోజులకు వచ్చింది. 5 రోజుల తర్వాత 6వ రోజు మొలక వచ్చినాక మళ్ళీ 1 వారం రోజులకు మళ్ళీ తడి పెడితే మీదికి అయినాక మళ్ళీ 3 తళ్ళకు మేము వీర్య చల్లినాము. ఇక గడ్డి లేకపోయింది. గడ్డి లేకపోతే మేము కలవలేదు. దానికి ఎటువంటి మందుబి మేము కొట్టలేదు. ఇక ఈ పంట అనేది మంచిగా వచ్చింది. ఇక దీన్ని చూసి అందరివి మాత ఊళ్ళవి పెట్టుకోవాలని అందరివి ఆలోచనలు ఉన్నారు. రేట్ అనేది ఏముందంటే ధర అనేది ముందుగాల 16 నుంచి 22 దాకా పోయింది. ఇంతకు ముందుగాల 2 సంవత్సరం కిందట. ఇప్పుడేమో 12 నుంచి 16 దాకా అని అంటున్నారు. ఇది కర్ణాటక పోయా మళ్ళా ఎవరికి అమ్మాలి అని మేము ఇంకా ఏది అనుకోలేదు. ఈ పంట అయితే మాకు మంచిగా అనిపిస్తున్నది. ధరవి మంచిగా కలవాలి అని ఆలోచనలు ఉన్నాము. తక్కువ లాగోడి లోపల దిగుబడి తీస్తాము.
ఈ పంటకు రిస్క్ ఎక్కువ ఉండదు, మాకు అనుకూలంగా కనిపిస్తున్నది. ఇక ముంగడి రేటు తక్కువ కనిపిస్తుంది. ఈ కష్టానికి చూస్తే ఇంకా కొద్దిగా రేటు ఉంటే బాగుంటుంది, రైతులు బాగుపడతారు అని ఆలోచనలో అందరివి ముంగటికి సాగాలి ఈ పంటను తీసుకొని. సాగు ఖర్చు ఏటేటా పెరుగుతున్నదే కానీ రైతుల నికరాయం మాత్రం తగినంతగా పెరగడం లేదు. వాతావరణం మార్పులతో, వర్షాల తీరుతెన్నులు అనిశ్చితంగా మారటం వంటి కారణాలతో మెట్ట రైతులు అంతకంతకు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతులకు ఈ పంట వరంగా కనిపిస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మనం చూసింది ఇప్పటి వరకు చియా క్రాప్ అంటారు. దీన్ని గత సంవత్సరం నుంచి మా జైరాబాద్ ప్రాంతానికి పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్, చించోలి, హుమ్నాబాద్ ఆ ఏరియాలో ఈ చియా సాగు అని అక్కడ రైతులు సాగు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ పరిచయ రైతుల ద్వారా ఈ చియా క్రాప్ గురించి ఇక్కడ రైతులకు తెలిసింది. గత సంవత్సరం లోపల మా జహీరాబాదు, మొగడంపల్లి, న్యాల్కల్ మండలం లోపల సుమారు 28 నుంచి 30 ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఈ జహీరాబాదు, మొగడంపల్లి, న్యాల్కల్ మండలాల్లో సుమారు 180 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఈ చియా సాగును చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని చలికాలంలో అంటే రబీ యాసంగి లోపట సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపల ఈ చియా సాగును సాగు చేస్తారు. ఈ పంట 4 నెలల పంట. దీనికి వచ్చేసి చలి లోపల చలికి మరియు భూమిలో ఉన్న తేమను తీసుకొని ఈ పంటను సాగు చేస్తుంటారు. కొందరు రైతులు మటుకు బెడ్ సిస్టమ్ ద్వారా 2 వరుసల లోపల చియా సాగు చేసి 2 వరుసల మధ్యలో డ్రిప్ను వేసుకుంటారు. దీనికి 3 నుంచి 4 తడులు ఇస్తే సరిపోతుంటుంది. నీటి ఖర్చు కూడా చాలా తక్కువ. విత్తనం వచ్చేసి దీనికి 1/2 కేజీ నుంచి 1/2 కేజీ, అర్ధ కిలో విత్తనం సరిపోతుంది. ఈ విత్తనం కాస్ట్ వచ్చేసి 1 కేజీ విత్తనానికి 700 రూపాయలు ఉంటుంది. అంటే మనం 1 ఎకరాకు విత్తనం సాగు చేయాలంటే 300 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎటువంటి తెగుళ్ళు కానీ, పురుగులు కానీ ఎటువంటి లేకుండా వీటికి రైతుల ఖర్చు తగ్గిపోతుంది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేస్తే ఖాళీ దుక్కి లోపల డిఏపి వేసుకొని విత్తనం నాటుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా దీనికి ఎకరాకు వచ్చేసి మామూలుగా ఇప్పుడు రైతుల దగ్గర చూస్తుంటే 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ లోపల ఈ చియా విత్తనం అనేది 18,000 రూపాయలకు క్వింటాలు పలుకుతున్నది. గత సంవత్సరం 12,000 రూపాయలు ఉండే, ఈసారి 18,000కి వెళ్ళింది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి 20 నుంచి 25,000 వరకు కూడా క్వింటాలు పలుకుతుంటుంది. ఇక్కడ మన జైరాబాద్కు తెలంగాణ ప్రాంతంలో చియా మార్కెటింగ్ లేనప్పటికీ పక్కనే ఉన్న కర్ణాటక బీదర్ నుంచి రైతులు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ జైరాబాద్ ప్రాంతం లోపల కూడా ఈ చియా మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాట్లు చేస్తే రైతులు ఇంకా పెద్ద మొత్తంలో ఈ చియా సాగు చేయడానికి ముందుకు వస్తారు. ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివశంకర్ రెడ్డి. ఆయన 30 ఏళ్లుగా ద్రాక్ష తోటలు సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 6 ఎకరాల్లో 2 రకాల ద్రాక్ష పంటలను సాగు చేశారు. అధిక దిగుబడి తీస్తున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతోంది. పొడి వాతావరణం కలిగిన అనంతపురం జిల్లాకు ద్రాక్ష తోటల సాగుకు అనువైన ప్రాంతం. గతంలో చాలా మంది రైతులు ఇక్కడ ద్రాక్ష తోటలను సాగు చేసేవారు. కాలక్రమేణా ఆ తోటలు అంతరించిపోయాయి. అయితే రైతు శివశంకర్ రెడ్డి మాత్రం 30 ఏళ్లుగా ఎంతో కొంత విస్తీర్ణంలో ద్రాక్ష తోటలు సాగిస్తూనే ఉన్నారు. ఉత్తమ రైతుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 6 ఎకరాలు సీడ్లెస్ రకాలను సాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లో మనిత్యం, ఎకరంలో సూపర్ సోనాక్ రకాలను సాగు చేస్తున్నారు. పంటల సాగులో మొదటి నుండి మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన ద్రాక్ష పంట అధికంగా కాసింది. ఎకరాకు 12 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. 96లో 2 ఎకరాలు అట్లా పెట్టినాం. 96 పెట్టిన తర్వాత ద్రాక్షలు పెద్ద లాభాలేం రాలే, ఊరికే ఆటికాటికి వస్తున్నాయి అంతేను. మనం బాగా డెవలప్ అయినది అయితే మాత్రం 98 పప్పాయ, 2001 మస్క్ మిలన్, దానిలో డెవలప్ అయినది బాగా ఎదిగినాం. సరేలే ద్రాక్ష ముందు నుంచి ఉన్నాం కదా, దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి
ఇంకా కంటిన్యూ ఉంటుంటుంది. ద్రాక్ష అనేది ఒక భాగం ఎప్పటికీ ఇట్లా ఉండిపోయింది. ఇది అనంతపురంలో అయితే దిల్కుష్ ఉంటుంది, మన సీడ్లెస్ ఉంటుంది. అనాబిష అనేది లేదు, రౌండ్ టైపు. సీడ్లెస్ అనేది ఈ అక్టోబరు అట్లా ఫ్రూటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు ఉంటుంది అనంతపురం సీజన్. మహారాష్ట్రలో ఏమైందంటే జనవరికి స్టార్ట్ అవుతుంది, వాళ్ళు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. మనకి జనవరి నుంచి వాళ్ళు హార్వెస్టింగ్ జరుగుతుంటుంది. ఇది అయితే మధ్యలో వచ్చి పోతుంది. స్టార్టింగ్లో మనకి అక్టోబర్ ఆఖరు నవంబర్లో కటింగ్ చేసినప్పుడు వర్షాలు ఉంటాయి కదా, అప్పుడంతా పంగిసాయిలు తర్వాత ఇవి అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డౌనీ మిల్ అనేది ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత పౌడర్ మిల్ ఉంటుంది. పెస్ట్ కన్నా గ్రేప్కి ఫంగసైడ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఈ పొలంలో వచ్చేసి నీళ్ళు తక్కువ ఉండి అందుకే ముందు రెడ్ గ్లోబ్ ఉన్నా తర్వాత మన అనుష్క అనేది ఉన్నా, సూపర్ సోనాక్ ఉన్నా, ఫ్లేమ్ ఉన్నది, సరస్ సీక్లెస్ ఉన్నా, ఇవన్నీ పెడతా అంటే నీళ్లు తగ్గినుకొని ఈ ప్లాట్ ఒకటి ఇప్పుడు మాణిక్యమన్ అనేది ఇది ఉంది 5 ఎకరాలు. దీంట్లో 5.5 ఒక ఎకరా వరకు సూపర్ సోనాక ఉంటుంది, అంతా 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు పెట్టుబడి అయితే 3.5 లక్షలు వస్తుంది ఎకరాకు. పంట అయితే 17 నుంచి అట్లా రావచ్చు, 17-18 టన్నులు రావచ్చు. రేట్ అయితే 51 రూపాయలు ఇచ్చినాను ప్రజెంట్ రేట్. ఇప్పుడు ఎవరు రాకపోతే మనమే పంపించుకుంటాం, కాకపోతే బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడే క్యాష్ ఇచ్చి 51 రూపాయలు క్యాష్ ఇచ్చి తీసుకుంటారు. 17 టన్నులు 18 కావచ్చు ఎకరా, అంటే 17-18 కావచ్చు. ఇంకా నిన్ననే స్టార్ట్ చేసింది అది, అందుకే అయిపోయే లోపల తెలిసిపోతుంది కరెక్ట్ ఎంత వస్తుంది అనేది. ఊరికి అందాజు ఇప్పుడు 17-18 అని చెప్పేసి. ఈ తోట వచ్చేసి 8-6 ఉంది, సాలుకు 8 అడుగులు, చెట్టుకి 6 ఫీట్ ఉన్నది, 6 అడుగులు ఉంది. మొక్క నాటినాక 1.5 సంవత్సరానికి వస్తుంది. ఏదైనా ద్రాక్ష ఏదైనా 1.5 సంవత్సరానికి వస్తుంది. బాగా మన గ్రాఫ్టింగ్ అంట్లు కట్టి తీసుకొని నాటినామనుకో సీజన్లో కరెక్ట్ నవంబర్ పెడితే మళ్ళీ నవంబర్కి వస్తుంది ప్రూనింగ్కి. అది మళ్ళీ తర్వాత 4 నెలలు 4.5 నెలలు పడుతుంది కాబట్టి 1.5 సంవత్సరంలో హార్వెస్టింగ్ అయిపోయింటుంది. లేదు మార్కెటింగ్ ఇబ్బంది ఏం లేదు. ఏదో రేటు కానీ అప్ అండ్ డౌన్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ వచ్చి పొలాల్లోనే తీసుకుపోతారు. కాకపోతే మనం కూడా సొంతం పంపించుకునే వాళ్ళము. ఈ ఎక్కువ అంటే ఇప్పుడు చెన్నైకి ఎక్కువ అవుతుంది, అంటే తమిళనాడు అంత పెద్దగా ఉండదు కదా ద్రాక్ష తోటలు. మెయిన్ మనకంతా చెన్నై మార్కెట్కి పోతుంది. ఇట్లా ఇది ఒరిస్సా మార్కెట్ కూడా వెళ్తుంది. ద్రాక్ష అనేది కదా ఏం పంట పెట్టినా కానీ దాని మీద పూర్తిగా మనం ఏదో మీరు ఉద్యోగం ఎట్లా చేస్తారో మన తోట మీద మనం కూడా అట్లనే ఉండి చేయాలా. మనకు ఒక పెద్ద దిక్కునే ఏమంటారు బాస్ అనేవాళ్ళు, మన పొలమే మనకి బాస్ మాత్రమే భావించి పొద్దున్నే లేసి మన పొలానికి మనం పోయి, ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు వ్యవసాయంలో రైతుకి. పెద్దోళ్ళు అంటే ఒకవేళ తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఉంటే చెప్తుంటారు, లేదనుకో ప్రతి మనిషికి ఎవరిది వాళ్ళే స్వతంత్రం ఉంటుంది వ్యవసాయంలో. రైతుకి ప్రతి ఒక్కరికి ఎవరిది వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. మనకు అంటూ పెద్ద దిక్కు ఉండాలా అని అనుకుంటే మాత్రం మన పొలమే మన బాస్ అనుకోవాలి. అంటే ఆడ కరెక్ట్ చూసుకుంటేనే మన పంటలు పండితే మనకి మనం అనుకునే సాధించుకోవచ్చు. అంటే మంచి పేరు ఉంటుంది, తర్వాత మనకు డబ్బులు వచ్చి బాగా హ్యాపీగా బతకచ్చు కదా. పొట్టకోటి కోసం ఉపాధి దొరికితే కుటుంబానికి అండగా ఉండొచ్చనే ఆశతో ఇజ్రాయెల్ వెళ్లాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. అయితే అక్కడి వాతావరణం నచ్చక సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందాలనే ఉద్దేశంతో డ్రోన్ కొనుగోలు చేసి రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో రసాయన మందులను పిచికారీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన యువకుడు ఓంకార్ బతుకుదెరువు కోసం ఇజ్రాయెల్ వెళ్లాడు. అక్కడ ఏదో పని చేస్తూ జీవనం గడిపాడు. కానీ డబ్బులు అంతంత మాత్రంగానే రావడంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఉన్న ఊళ్ళోనే స్వయం ఉపాధి పొందాలి అనుకున్నారు. ఏ బిజినెస్ పెట్టాలని బాగా పరిశీలించాడు. తాను వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, తనకున్న భూమిలో వ్యవసాయాన్ని చేస్తూనే ఉపాధి పొందాలి అనుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో చీడపీడల నివారణే పెద్ద సమస్య. సమయానికి పురుగుల మందు చల్లకపోతే తీవ్ర నష్టం తప్పదు. అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతూ ఉండడంతో పిచికారీ చేసే కూలీలు దొరకడం లేదు. దీన్నే ఆసరాగా చేసుకుని పంట పొలాలకు మందులు స్ప్రే చేసే డ్రోన్ కొనుగోలు చేశాడు. చుట్టుప్రక్కల ఊర్లో ఉన్న రైతు పంట పొలాలకు డ్రోన్ సహాయంతో రసాయన మందులు స్ప్రే చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. నేను రీసెంట్లీ ఒక 7 months బ్యాక్ డ్రోన్ తీసుకున్నాను. ఈ రైతులకు బాగా యూస్ఫుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్ ఎకర్ 600 అట్లా తీసుకుంటాము. ఇది అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. రైతులకు బాగా ఈజీగా అయిపోతుంది వరకు. సో ఇప్పుడు అదే డ్రోన్తో కొట్టేది ఈజీగా ఒక 5 minutes లోపల స్ప్రే అయిపోతుంది ఎకరు. అదే చేత్తోని పెట్రోల్తో కొట్టాలంటే 8 డబ్బల హిసాబ్తో రైతుకు బాగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఈ డ్రోన్తో ఎలా అంటే స్ప్రే అనేది అంటే ఖచ్చితంగా చిక్కగా ఎక్కువ మోతాదులో తక్కువ నీటితోని
పడుతుంది అన్నట్టు. ఇది 10 లీటర్స్ పడతాయండి. కాకపోతే మేము ఎకరాకు 2 టైమ్స్ కొడుతున్నాం. ఆల్మోస్ట్ 18 నుంచి 20 లీటర్స్ 2 టైమ్స్ కొడుతున్నాము. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది అందరికీ, రైతులకు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకోరి మీద ఆధారపడే అవసరం లేకుండా పర్ డే ఈజీగా 8 నుంచి 9,000 10,000 అర్న్ చేసుకోవచ్చు బాగా వేసుకుంటే. నేను ఎక్కువ వరి పండిస్తాను. ఒక ఎకరానికి 8 పంపులు కొడుతుంటిని. 160 లీటర్ల వాటర్ మోసుకుంటా బురదల పంపు కొడుతుంటిని. ఇప్పుడు డ్రోన్ వచ్చిన నుంచి 20 లీటర్ల వాటర్తోని ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. మళ్ళీ మందు కూడా మంచిగా పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడ బురదలా ఉన్నా కానీ ఆ పంపు దగ్గరికి నీళ్లు వాటర్ ఎత్తుకొని పోవాలి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడు రిజల్ట్ కూడా బాగానే ఉంది. పని భారం కూడా పని కూడా తగ్గింది. అప్పుడు ఒక రోజు కొడితే ఆ మందు అంతా మనకు శరీరానికి పడి నొప్పులు లేస్తుండే, దద్దులు వస్తుండే, ఇవన్నీ ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. మేము ముందు పంపులు కొడుతుండే పెట్రోల్ పంపుతోటి. అయితే దాంతో కొడితే ఎకరానికి 9 డబ్బాలు కొట్టుడు ఉంటుంది. 9 డబ్బాలు అంటే దానికి కొట్టదందుకు మేము మొయ్యాలా. ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చిన నుంచి మాసుగా కొద్దిగా సౌలత్ ఉన్నది కొట్టదందుకు. 8 గంటలకు ఎకరానికి 20 లీటర్లు కొట్టెత్తుర్రు. ఇంతకుముందు మాకు 9-10 డబ్బాలు మొయ్యాలవలసి వస్తుండే. ఆ పంపు మనిషి కాక 2-2 ఉంటుర్రు, అంతా 3 మనుషులు మొయ్యాలవలసి వస్తుండే. అది ఏంటంటే 20 లీటర్ డబ్బా, అది 9 డబ్బాలు కొట్టాలవలసి వస్తుండే. దాంతో ఇక ఏం కొడుతున్నా అన్నది అది అర్థం కాకపో ఏది వచ్చినాక అంతే. కానీ దీంతో కొట్టుట్లా మాకు గిట్టుబాటు మంచిగా వస్తుంది. 2 ఎకరాల పొలం అయితే నేను డోమ్తో కొట్టిస్తున్నా మందు. అయితే మన మంది పోతే 3 కావాలి, కొట్టోడు ఒక్కడు, మోసోడు ఒక్కడు, నీళ్ళు మోసోడు ఒక్కడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే డోమ్ వచ్చుట్లా ఈయన వచ్చి పంపిస్తే ఆ డోమే 10 నిమిషాలకు బియ్యం కొట్టిస్తున్నది. మనం డోమ్తోనే కొట్టించుకోవాలి కానీ మంచితో కొట్టించుకోవద్దు. డోమ్తో లాభం మనుషులు లాభం కదా, మనకు మనుషులు లాభం కదా. అటు 3 మంది పోయేది ఇప్పుడు మనం ఒకటే మనిషి వదలతలేదు. అందుకోసంకే మేము మందు తెచ్చుకొని లిక్విడ్ తెచ్చి కొడుతున్నాం. ఒక్కొక్క ఎకరం 1 గంట, ఒక్కొక్క ఎకరం ఇది 1 గంట, అది గంట 3 గంటలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక అరగంట అయిపోతుంది ఎకరం 2 ఎకరాలు. ఈ డోమ్తో స్పీడ్ కింద పడితే ఆనబడలేదు కాబట్టి పురుగు కూడా కింద పడిపోతున్నది. దాని గురించే మనము దీంతోనే కొట్టించుకోవాలి. ఎందుకంటే మనకే లాభం కదా. పురుగు ఎండ పోతున్నది, అది దినాలు పడుతుండే మనం మందు చల్లితే. ఇప్పుడు దినాలు పడ్డాయి, ఎండనే పడిపోతుంది పురుగుతో మందుతో దీంతోనే కొట్టించున్నాం డోమ్తో. అట్లయితే బాగుంటుంది, దిగుబడి వస్తున్నది, మంచిగా ఉన్నది. గంట కూడా ఇంతకుముందు కూడా కొట్టించిన నేను పోయిన సంవత్సరం, అప్పుడు కూడా మంచిగా ఇచ్చింది.